దేవుడు నరబలి కోరుకుంటాడా? యెఫ్తా తన కుమార్తెను దేవునికి బలిగా అర్పించాడా? యెఫ్తా యుద్ధానికి వెళ్లే ముందు దేవునికి ఒక మొక్కుబడి చేస్తాడు. అదేమిటి అంటే, దేవుడు అమ్మోనీయుల మీద విజయాన్ని ఇచ్చి తనను క్షేమంగా తీసుకుని వస్తే, తనను కలవడానికి తన ఇంటి ద్వారం నుండి మొదట ఎవరైతే బయటకు వస్తారో వారిని దేవునికి దహన బలిగా, అంటే తనకు ఎవరైతే ఎదురొస్తారో వారిని దహన బలిగా అర్పిస్తానని వాగ్దానం చేస్తాడు. దేవుడు తనకు గొప్ప విజయాన్ని ఇచ్చి తీసుకుని వచ్చినప్పుడు, ఆ విజయోత్సవంతో అతను ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తనకు స్వాగతం పలకడానికి తంబుర సితారాలతో నాట్యం చేస్తూ మొట్టమొదట బయటకు వచ్చి ఆయనకు ఎదురుపడేది తన కూతురే. తన కుమార్తెను చూసినటువంటి ఈ యెఫ్తా తన వస్త్రాలు చింపుకొని మిక్కిలి దుఃఖపడతాడు. కానీ తాను దేవునికి చేసినటువంటి మొక్కుబడిని వెనక్కి తీసుకోలేనని చెప్పి, దానికి యెఫ్తా కుమార్తె దేవునికి చేసిన మాట ప్రకారం చేయమని అంగీకరిస్తూ, ఆమె పెళ్లి కాకుండా కన్యత్వంతో చనిపోతున్నందుకు తన చెలికత్తెలతో కలిసి పర్వతాల మీద 2 నెలలు రోధించడానికి సమయం అడుగుతుంది. ఆ సమయం పూర్తయినటువంటి తర్వాత యెఫ్తా తాను చేసిన మొక్కుబడి చొప్పున ఆమెకు నెరవేర్చును అని మనం బైబిల్లో చదువుతాం. అయితే కొంతమంది దీని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి, ఆయన నిజంగానే తన కుమార్తెను దహన బలిగా అర్పించాడని చాలామంది భావిస్తున్నారు. అయితే బైబిల్లో దాగి ఉన్నటువంటి ఆ మర్మం ఏమిటి? నిజంగానే యెఫ్తా తన కుమార్తెను బలిచ్చాడా? దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చాలా మందికి తెలియదండి. బైబిల్లో మనం చదివితే దేవుడు నరబలిని అసహ్యించుకుంటాడు అని వ్రాయబడింది. నరబలి యొక్క అభిప్రాయం ఏమిటంటే, మూల భాష హెబ్రీ పదంలో ఓలా అంటే దహన బలి. దేవుడు నరబలిని నిషేధించినట్లుగా ద్వితీయోపదేశకాండం 12:31 వ్రాయబడింది. కానీ యెఫ్తా ఆ కాలపు అజ్ఞానం వలన, తొందరపాటు వలన ఆమెను బలి ఇచ్చాడని కొంతమంది చెప్తూ ఉంటారు. కాన్స్క్రేటెడ్ సర్వీస్, ప్రతిష్ఠితమైనటువంటి జీవిత అభిప్రాయం. దేవుడు నరబలిని అసహించుకుంటాడు. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఆ చోట షీ హ్యాడ్ నెవర్ నోన్ ఏ మ్యాన్, ఈ పదాన్ని పదే పదే అక్కడ ప్రస్తావించడాన్ని బట్టి ఆమెను చంపకుండా, జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ప్రత్యక్షపు గుడారపు సేవకే అంకితం చేశాడని, టెబర్నికల్ సర్వీస్ అంటారు. ఆ సర్వీస్కి, ఆ సేవకే ప్రతిష్ఠించాడని బైబిల్ చెప్తున్న సత్యం. కాబట్టి యెఫ్తా తన కుమార్తెను బలి ఇవ్వలేదు. అర్థమైందా? దానికి అర్థం ఏమిటంటే, పూర్తి అర్థం ఏమిటంటే, జంతువులనైతే బలి ఇస్తారు, అదే మనుషులనైతే ప్రతిష్ఠిస్తారు. దేవునికి ప్రతిష్ఠించాలి. ఎందుకు ప్రతిష్ఠించాలి అంటే, దేవుడు నరబలి కోరుకునేవాడు కాదు. అతను అజ్ఞానం చొప్పున బలిస్తాను అన్నాడు. అయితే అది ఏ బలి? దహన బలి ఇస్తానన్నాడు. కానీ దేవుడు దాన్ని అంగీకరించాడు. కాబట్టి దేవుడు దేనిని అంగీకరిస్తాడంటే ప్రతిష్ఠతను అంగీకరిస్తాడు. కాబట్టి తన కుమార్తెను దేవుడి సేవకి ప్రతిష్ఠించాడని బైబిల్ చెప్తున్న సత్యం.